నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ యూనిక్నెస్ అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఫస్ట్ కలర్ చూసుకుంటే మాత్రం ప్యాంటాన్ బ్రాంజ్ గ్రీన్ కలర్ ఉంది ఇది. అండ్ ప్రతి ఒక్క కెమెరాకి కొంచెం అదే కలర్‌లో కొంచెం డార్కర్ షేడ్ లాగా ఒకటి ఇచ్చిర్రు. సో ప్యాంటాన్ గ్యాడ్జెట్ గ్రే కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఒక వైబ్రెంట్ కలర్ వచ్చింది. కెమెరా కట్అవుట్‌కి అయితే డిఫరెంట్ ఒక రింగ్ కలర్ అయితే పెట్టిర్రు. నెక్స్ట్ ఇంకోటి ప్యాంటాన్ లిల్లీ ప్యాడ్ కలర్ ఉంది. దీనికి కూడా డిఫరెంట్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. సో బాగుంది. అండ్ హైలైట్స్ ఏమున్నాయంటే బై దానికంటే ముందు సింగిల్ వేరియంట్ వస్తుంది. 8 జీబీ 2 స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. తను 3 కలర్ ఆప్షన్స్ ఉంది. ఇక్కడ మెటల్ బాడీ అదంతా కూడా చూపించారు కదా! బాగుంది. విజువల్‌గా బాగుంది. మెయిన్ హైలైట్ ఏందంటే ఇది కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షను అండ్ 5.99 ఎంఎం థిక్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. 150 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. అంటే 160 గ్రాముల వెయిటు. అండ్ ఒక 2, 3 ఎక్కువ రావచ్చు. ఎక్కువ తక్కువ కావచ్చు. కేస్ టెంపర్ గ్లాస్ ఏసినాక ఒక 2, 3 గ్రాములు ఇంక్రీజ్ కావచ్చు. 5000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ విత్ 68 వాట్స్ ఛార్జింగ్ పెట్టిర్రు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చిర్రు. ఇక్కడ ఏందంటే నాకు తెలిసి తొందరనే అయిపోతది. ఒక 68 వాట్ ఛార్జర్ అంటే 15 మినిట్స్ ఇంకా తొందరనే అయిపోతది ఛార్జింగ్ కూడా. అండ్ 50 మెగా పిక్సెల్‌వి కెమెరాస్ ఇచ్చిర్రు 3 2 50 మెగా పిక్సెల్‌వి ఒకటేమో సెల్ఫీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చిర్రు. స్పెసిఫికేషన్స్ చూపించేస్తాను. మిగతాయి మోటరోలా వాళ్ళ ఏఐ వస్తుంది. మంచి కెమెరా కట్అవుట్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ అంతే బై ఇవి హైలైట్స్. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చనంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు 30,000కి వస్తుంది. అండ్ ఆల్సో ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ప్రొడక్షన్ ప్రామిసింగ్ ఫీజ్ అని చెప్పి రూ. 79 అయితే అడిషనల్ చార్జ్ చేస్తారు. ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకైతే స్మార్ట్ ఫోన్ ఇందాకనే లాంచ్ అయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఆఫర్స్ ఉన్నాయి. సో సేల్ స్టార్ట్ గానే అప్పుడు ఆఫర్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమని ప్రీ ఆర్డర్స్ అయితే ఏం లేవు. డైరెక్ట్ సేల్ స్టార్ట్ గానే పర్చేస్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ ప్రైస్ గురించి చూసుకుంటే మాత్రం ఐ థింక్ బ్యాంక్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇది ఇంకో 1000, 2000 అయితే నడుస్తున్నాయి. సో ఆఫర్స్ అప్లై చేసినాక పర్చేస్ చేసుకోమంటాను. అండ్ వన్స్ అగైన్ నేను చెప్పినాను కోచ్ భాయ్ ఒకటే మాట చెప్తాను. స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం సేల్స్ కానీ లేకపోతే మన ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోండి. కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్ నాకైతే మాత్రం ఒక విషయంలో నచ్చింది ఏంటంటే ఫీచర్స్ బాగున్నాయి. అండ్ స్పెసిఫికేషన్స్ కంటే కూడా స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. తక్కువ వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఆఫర్స్ అప్లై చేసి. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే మాత్రమే వీడియో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. స్పెసిఫికేషన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ వస్తుంది. LPDDR5X ర్యామ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ అన్లాక్, థింగ్ స్టిల్ ప్రొడక్షన్, సెన్సార్లు చూస్తున్న ప్రాక్సిమిటీ సెన్సార్, ఆండ్రాయిడ్ సెన్సార్, మాగ్నెటిక్ ఈ కంపాస్ వస్తుంది. సెన్సార్ హబ్, సార్ సెన్సార్ జిరోస్కోప్‌తో పాటు వస్తుంది. 250 జీబీ యూఎంసీపీ మెమరీ వస్తుంది. సో యూనిఫైడ్ మెమరీ అనమాట. లైక్ ర్యామ్ అండ్ స్టోరేజ్ 2 కూడా కలిపేస్తారు. LPDDRది ర్యామ్ అండ్ యూఎఫ్ఎస్ స్టోరేజ్ కలిపి ఇది 250 జీబీ యూఎంసీపీ తీసుకొచ్చారని చదివాను. నేను చెక్ చేసినాను యూఎంసీపీ ఏందనేసి. దాని గురించి అప్డేట్ చేస్తున్నా. ఇంకా అండ్ ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ వచ్చింది. 5000 మిల్లీ యాంపియర్‌ది 68 వాట్స్ ఛార్జర్ ఇంతకుముందు హైలైట్‌లో మెన్షన్ చేసిన ఆల్రెడీ. ఇక్కడ ఏందంటే బై 68 వాట్స్ అంటే తొందర ఛార్జింగ్ అయిపోతది. యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే బ్యాకప్ రాకపోయినా సరే ఫుల్ డే అయితే మోస్ట్‌లీ బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్‌కైతే ఫుల్ డే వచ్చేస్తది. హెవీ యూజర్‌కైతే మాత్రం హాఫ్ డే వస్తుండొచ్చు. పొద్దున ఛార్జింగ్ చేసిన మధ్యాహ్నం సాయంత్రం కల్లా మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి హెవీగా యూజ్ చేసే వాళ్ళకి. అండ్ బ్యాటరీ చూస్తే 6.7 ఇంచెస్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. హెచ్‌డీ రెజల్యూషన్ 12x1220 రెజల్యూషన్ వస్తుంది. 1446 పిక్సెల్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుంది. హెచ్‌డీ10 సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. హెచ్‌ఐ బ్లూ లైట్ రిడక్షన్, మోషన్ బ్లర్ రిడక్షన్‌తో పాటు కూడా ఉంది. బానే ఉంది. వెయిట్ స్పెషాలిటీ ఏందంటే వెయిట్ 115 గ్రామ్స్ వెయిట్ 5.9 అంటే 6 ఎంఎం థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. టైప్ సి పోర్ట్ వస్తుంది. మీడియా సర్టిఫికేషన్‌తో పాటు 18 కెమెరా బాగుంది. కెమెరా చూసుకుంటే ఇక్కడ రియర్ సైడు ఇది 50 మెగా పిక్సెల్‌ది అల్ట్రా పిక్సెల్ కెమెరా వస్తుంది. 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి డెడికేట్ 3 ఇన్ 1 లైట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సో ఇది ఒకటి 3 ఇన్ 1 లైట్ సెన్సార్ పక్కది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితేనేమో ఫ్లాష్.
మిగతా 2 వచ్చేసరికి 50 మెగా పిక్సెల్‌వి అండ్ ఇంకో 50 మెగా పిక్సెల్ వచ్చేసరికి సెల్ఫీ కెమెరా అనమాట. అట్లా 3 50 మెగా పిక్సెల్ కెమెరాలకి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆహ్, డ్యూయల్ మోడ్స్ ఫోటో మోడ్స్ కానీ మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. 50 ఎంఎక్స్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక్కడ రియర్ కెమెరా నుంచి మీరు 4K దాకా రికార్డింగ్ చేసుకో 30 ఎఫ్ఎస్‌లో స్లోమోస్, ఫుల్ హెచ్‌డీ అయితే గిట్లా 60 ఎఫ్ఎస్‌లో కూడా వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీకి సంబంధించినవి లేదు. మోస్ట్‌లీ ఉంటది. 50 మెగా పిక్సెల్ అయితే ఉంటది. లేకపోతే నార్మల్ 1080p అయితే వచ్చేస్తది. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. డ్యూయల్ స్పీకర్స్ టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తాయి. ఎఫ్ఎం రేడియో అయితే లేదు. జెమినైతో పాటు కూడా వస్తుంది. ఒకసారి పోర్ట్స్‌కి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? పోర్ట్స్‌కి సంబంధించిందయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇక్కడ పిక్స్ అయితే ఏం పెట్టలేరు. నార్మల్‌గా ఇక్కడ పిక్స్ పెడతారు పోర్ట్స్‌కి సంబంధించి. ఇక్కడ బటన్స్‌కి సంబంధించిందుంది. మైక్ వస్తుంది. పవర్ బటను అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్‌తో పాటు కూడా వస్తుంది. అంటే మన పెన్సిల్ కంటే సన్నగుంటది. అండ్ 17 నోట్‌బుక్ ఉంటది చిన్నది. దానికంటే కూడా సన్నగుంటది అనేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చిర్రు. సో, అదొకటుంది. బ్యాటరీ ఇక్కడ ఎంత మెన్షన్ చేస్తారు చార్జర్ బాక్స్‌లోనే వస్తుందనేసి అయితే పెట్టిర్రు. చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఇక్కడ జోసియా స్పీకర్స్ వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ 5Gకి సంబంధించి చూసుకుంటే 5G మాక్సిమం ఎన్ని 5G బ్యాండ్స్ కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఎన్ఎఫ్‌సి ఉంది మీకు. కొన్ని ట్యాప్ అంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. అవి లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్‌డిపిఎల్, ఎస్‌సిపిఎల్, గ్లోన్స్, గ్యాలరీస్‌తో పాటు కూడా వస్తుంది. వైఫైకి సంబంధించి చూసుకుంటే వైఫై 6E వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 గీగాహెర్ట్జ్, 5 గీగాహెర్ట్జ్ అండ్ 6 గీగాహెర్ట్జ్ కూడా వస్తుంది. వైఫై హాట్‌స్పాట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. నానో సిమ్సే. అండ్ బాక్స్‌లో మీకు చార్జర్, స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్స్ అండ్ ఇక్కడ ఏది సిమ్ ఇజెక్టర్ పిన్‌తో పాటు కూడా వస్తుంది. నార్మల్‌గా ఏవైతే వచ్చేటివో అవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే వెల్ బ్యాలెన్స్‌డ్ లాగానే కనిపిస్తుంది ఫీచర్ వైస్ చూసుకుంటే. కానీ ఏందంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కువ బ్యాటరీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రంటే బ్యాటరీ అయితే ఎక్కువ ఇయ్యకుండా చార్జర్ ఎక్కువ ఇచ్చిర్రు. సో, ఇక్కడ నేను ఇంతకు ముందుకే హైలైట్ చేసినట్టు ఎక్కడ పోయిందది? యాహ్! ఇక్కడ చూసుకోవచ్చు 68 వాట్ టర్బో చార్జర్ ఇచ్చిర్రన్నమాట. సో, ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతది. అదొకటుంది. అండ్ 50 మెగా పిక్సెల్‌వి 3 కెమెరాలు వచ్చినాయి. సో, ఇదొకటి మంచి విషయాలు అనుకోవచ్చు. సో, నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చా అంటే ఇది 25కి వచ్చింటే బాగుండేది అనిపించింది నాకు. సో, అది జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే 25కి ఉండింటే బాగుండనేసి అయితే నాకు అనిపించింది. సో, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే నాకైతే జర బాగానే అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం సేల్ స్టార్ట్ గానియండి. ఒకవేళ స్మార్ట్ ఫోన్‌లో సేల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటాను. అప్పటిదాకా వెయిట్ జేయండి. అండ్ ఆల్సో మనకిప్పుడు ఎట్లైనా ఇయర్ ఎండ్ కాబట్టి అప్పుడు మన న్యూ ఇయర్ సేల్ గాని, క్రిస్మస్ సేల్ గాని, ఫెస్టివల్ సేల్స్ గాని వస్తుంటాయి. అప్పుడు ఇంకొంచెం తగ్గిందనుకోండి ఆఫర్స్ అప్లై చేయండి. ప్లస్ ఆబ్వియస్‌గా 29,000 ఇక్కడ 4,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఆఫర్స్ అప్లై చేసిర్రంటే మీకు 27 28కి వచ్చినప్పుడు తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. అప్పుడు తీసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసిర్రుగా ఫైనల్ నా ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.